హే గాయస్, సో ఈరోజు మనము ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇనిషియల్ బ్యాలెన్స్తో ఎలా ట్రేడ్ చేస్తారో అది చూద్దాం. సో స్టార్ట్ అయ్యే ముందు ఈ వీడియోస్ అన్నీ జస్ట్ ఎడ్యుకేషన్ కోసమే రికార్డ్ చేస్తున్నాను. నేను లైసెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో నేను వీడియోస్లో ఏది చెప్పినా నేనేం ప్రామిస్ చేయను. నా పాస్ట్ రిజల్ట్స్ బట్టి దాని బేసిస్ మీద నేనేమి చెప్పలేను, ఎందుకంటే నేను లైసెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా, మీకు ఏ లాస్ వచ్చినా నేను దానికి ఎలాంటి బాధ్యత కాదు. దానికన్నా ముందు మొత్తం ఒకసారి చదవండి. సో మేజర్గా మార్కెట్లో 3 మెయిన్ సెషన్స్ నడుస్తాయి: యుఎస్, యూరోప్ అండ్ ఏషియా. సెషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే ఈ సెషన్స్ ఓపెన్ ఆర్ క్లోజ్ అవుతాయో అప్పుడే ఎక్కువగా మనకి వాల్యూమ్ ఉంటుంది, అప్పుడే ఎక్కువ బ్రేక్అవుట్స్ అవుతూ ఉంటాయి. సో ఈ టైమింగ్స్ యుఎస్ టైంలో, ఇది ఇండియా టైంలో. ఏషియా ఓపెన్ అయ్యేది 5 PM సిఎస్టీ, చికాగో సెంట్రల్ టైమ్ జోన్లో. ఇది ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైంలో. సో ఇది మీరు చూసుకోండి. ఇండియాలో ఉన్న వాళ్ళకి 3:30 AM, లండన్ 12:30 PM అంటే మధ్యాహ్నం, యుఎస్ 7 PM. మనం ఇనిషియల్ బ్యాలెన్స్ ట్రేడ్ చేసేది ఆఫ్టర్ 4:30, ఆఫ్టర్ 1:30, ఆఫ్టర్ 8, 1 hour తర్వాత. సో ముందు ఇనిషియల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? ఇనిషియల్ బ్యాలెన్స్ ఈజ్ అ ప్రైస్ రేంజ్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్. అంటే ఒక సెషన్ ఓపెన్ అయినప్పుడు, అంటే ఇందాక చెప్పారు కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ తీసుకుందాం. 7 PMకి ఓపెన్ అయింది. సో 7 PM టు ఫస్ట్ అవర్ అంటే 7 PM టు 8 PM, అది ఫస్ట్ అవర్. సో ఆ ఫస్ట్ 1 hourలో ప్రైస్ ఎంత పైనకి వెళ్ళింది, ఎంత కిందకి వెళ్ళింది, ఆ ప్రైస్ రేంజ్ని ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు. ఈ ఫస్ట్ 1 hourలో అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉంటారు, ఎందుకంటే జనరల్గా స్టాక్ మార్కెట్లో నిన్న తీసుకునే వాళ్ళు కొని ఉంటారు కొన్ని స్టాక్స్. ఈరోజు ప్రాఫిట్ ఓపెన్ అయ్యేలో ప్రాఫిట్స్ ఉంటాయి. సో అమ్ముతానికి ట్రై చేస్తారు. లేకపోతే కొత్త ట్రేడర్స్ ట్రేడ్ లోపలికి జాయిన్ అవుదాం అనుకుంటారు, అంటే కొత్త స్టాక్స్ కొందాం అనుకుంటారు. సో ఫస్ట్ 1 hour చాలా ఎగ్జైట్మెంట్ నడుస్తుంది, అందరూ కొంటాము అమ్ముతాం చేస్తారు. అందుకు మార్కెట్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది పైన కిందకి. సో ఫస్ట్ 1 hour అయినాక ఒక ట్రెండ్ ఫామ్ అవుతుంది. సో ఇనిషియల్ బ్యాలెన్స్ అందుకే యూజ్ చేస్తాం. ఒక ట్రెండ్ మనకు తెలుస్తుంది. ఇంకా ఆ ట్రెండ్ను కూడా ఆ ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ ఎంత ఉంది ప్లస్ ఆ వాల్యూమ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మనము చెప్పచ్చు ఇది మామూలు మనలాంటి రిటైల్ ట్రేడర్సా లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్సా తీసుకుంది, ఈ మూవ్ పెద్ద మూవ్ ఫేక్ మూవ్సా లేకపోతే జస్ట్ ఫేక్ మూవా లేకపోతే నిజంగా ట్రెండ్ ఉందా లేదో తెలుస్తుంది మనకి. నెక్స్ట్ సో ఇది ఎట్లా ఇనిషియల్ బ్యాలెన్స్ ఎలా డ్రా చేయాలంటే, నేను ఫస్ట్ ఎన్క్యూ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ వర్టికల్ లైన్ 8:30 మీద స్టార్ట్ అవుతుంది, 8:30 to 9:30. సో 8:30 కాదు, ఎందుకంటే ఈ క్యాండల్ 8:30కి ఎండ్ అయింది. సో మనం ఇది ఈ క్యాండల్ మీద స్టార్ట్ చేస్తాం. ఇది 1 minute టైం ఫ్రేమ్. సో 8:31 నుంచి స్టార్ట్ చేస్తే ఇది 8:30 to 8:31లో ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ 9:30 మీద ఒక క్యాండిల్ గీస్తాం. తర్వాత హై ఆఫ్ ఈ 1 hour రేంజ్లో హై ఎక్కడుందో లో ఎక్కడుందో మార్క్ చేస్తాం. సో ఫస్ట్ హారిజంటల్ లైన్ కింద మార్క్ చేస్తున్నాను, ద లోవెస్ట్ పాయింట్. ఇంకొక లైన్ ఏమో ద హైయెస్ట్ పాయింట్ ఎక్కడుందో అది మార్క్ చేస్తాను. మనం ఇక్కడ విక్స్ మార్క్ చేస్తాం, క్యాండిల్ బాడీ కాదు. సో తర్వాత ఈ రెక్టాంగిల్కి మనం ఒక రెక్టాంగిల్ తీసుకుంటాం, ఇక్కడ ఎక్కడైతే రెక్టాంగిల్ ఫామ్ అయిందో. ఇంకోటి ఈ ఫస్ట్ క్యాండిల్ చూసుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు ఈ ఫస్ట్ క్యాండిల్ ఈ లైన్ గీస్తాం వల్ల కవర్ అయిపోతుంది. సో అది చూసుకొని మనము అడ్జస్ట్ చేసుకోవాలి క్యాండిల్లో, ఇనిషియల్ బ్యాలెన్స్లో.
నెక్స్ట్ ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసేసుకుంటే మనం ఈ ఎక్స్ట్రా లైన్స్ తీసేయచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు దీన్ని. ఇది ఇనిషియల్ బ్యాలెన్స్, ఇది ఒక్కటే కాదు, ఈ పక్కన ముందు మార్కెట్ వెళ్ళినా కూడా ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు. 830 to 930 జస్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ ఫామ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ లైన్స్ ఉన్నాయి కదా, మార్కెట్ ఎండ్ అయ్యే వరకు ఈ ఏరియా అంతా ఇనిషియల్ బ్యాలెన్స్ ఏరియానే అంటారు. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇనిషియల్ బ్యాలెన్స్: ఇనిషియల్ బ్యాలెన్స్ హై, ఇనిషియల్ బ్యాలెన్స్ లో, ఇనిషియల్ బ్యాలెన్స్ ఏరియా, ఇనిషియల్ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ లెవెల్స్. సో ఇనిషియల్ బ్యాలెన్స్ హై అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ప్రైస్ ఎంత హై వెళ్తుందో ఫస్ట్ 1 అవర్లో దాన్ని ఇనిషియల్ బ్యాలెన్స్ హై అంటారు. ఇనిషియల్ బ్యాలెన్స్ హై స్టార్టింగ్లో రెసిస్టెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి బ్రేక్అవుట్ అయినాక మళ్ళీ ప్రైస్ కిందకి రావచ్చు, అప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ హై సపోర్ట్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ హై. ఈ 1 అవర్లో ద హైయెస్ట్ పాయింట్ ఏది ఉందో దాన్ని ఇనిషియల్ బ్యాలెన్స్ హై అంటారు. నెక్స్ట్ అలాగే ఇనిషియల్ బ్యాలెన్స్ లో, ఆ 1 అవర్లో ద లోవెస్ట్ పాయింట్ ఏముంటుందో దాన్ని ఇనిషియల్ బ్యాలెన్స్ లో అంటారు. ఇనిషియల్ బ్యాలెన్స్ లో స్టార్టింగ్లో సపోర్ట్ లెవెల్ లాగా యూజ్ చేస్తాం. ఒకసారి కిందకి బ్రేక్ అయినాక మళ్ళీ ప్రైస్ పైనకి వస్తే అది ఒక రెసిస్టెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ లో. ఇప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ ఏరియా. ఇనిషియల్ బ్యాలెన్స్ హై ఇంకా లో మధ్యలో ఏరియాని ఇనిషియల్ బ్యాలెన్స్ ఏరియా అంటారు. ఇప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ లెవెల్స్. ఒకసారి ఐబీ లో ఇంకా ఐబీహెచ్ బ్రేక్ అయినాక మనకి నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఏంటో మనకు తెలవాలి. సో అందుకు మనం ఇనిషియల్ బ్యాలెన్స్ని ఎక్స్టెండ్ చేస్తాము. సో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ కొత్త ఇనిషియల్ బ్యాలెన్స్ లెవెల్స్ మనకి కొత్త సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ లాగా ఉపయోగపడతాయి. ఇందాక చెప్పినట్టు బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లాగా కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ స్టార్టింగ్లో. సో దాన్ని 1.25, 1.5, 2, 3 చేస్తాం. ఇది జనరల్గా నింజా ట్రేడర్ సాఫ్ట్వేర్లో ఇన్బిల్ట్ ఇండికేటర్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు కానీ ట్రేడింగ్ వ్యూ వాడితే ఫస్ట్ మీరు ఇనిషియల్ బ్యాలెన్స్ ఎలా గీయాలో ఇందాక చూపించాను. సో ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఈ 2 అని ఉంది కదా, ఇదంతా సేమ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సేమ్, ఇది సేమ్. ఈ రెండిటికి మధ్యలో 1.5, ఈ రెండిటికి మధ్యలో 1.25 అంటే 1, దీని డబల్ ఇది, మళ్ళీ దీనికి ప్లస్ ఇది, ఇది దీనికి హాఫ్ ఈజ్ 1.5, 1.5కి ఇక్కడికి హాఫ్ ఈజ్ 1.25. సో మాన్యువల్ కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇనిషియల్ బ్యాలెన్స్ స్ట్రాటజీ. సో మెయిన్గా బేసిక్ 3 ఉంటాయి స్ట్రాటజీస్, యాక్చువల్గా 4th, కానీ 4th ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేస్తుంది. సో రేంజ్ ట్రేడింగ్ ఏంటంటే ఇనిషియల్ బ్యాలెన్స్ హై ఇంకా లో మధ్యలో ట్రేడ్ చేసేదాన్ని రేంజ్ ట్రేడింగ్ అంటారు. బ్రేక్అవుట్ ఇనిషియల్ బ్యాలెన్స్ హై కానీ లో కానీ బ్రేక్ అయినాకే మనం ట్రేడ్ చేస్తాం, వాటిని మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటారు. పుల్ బ్యాక్ ఏంటంటే ఇనిషియల్ బ్యాలెన్స్ హై కానీ లో కానీ బ్రేక్ అయినప్పుడు ప్రైస్ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ ఇనిషియల్ బ్యాలెన్స్ హై కానీ లో కానీ టెస్ట్ చేస్తానికి వస్తుంది. అప్పుడు మళ్ళీ జస్ట్ లైక్ నార్మల్ ఈఎంఏస్ పుల్ బ్యాక్ ఎలా ఉంటుందో అట్లాగే ఇనిషియల్ బ్యాలెన్స్ పుల్ బ్యాక్ ట్రేడ్ చేస్తాం మనం. ఇంకోటి ఏంటంటే 4th స్ట్రాటజీ రేంజ్ బ్రేక్అవుట్లోనే ఇనిషియల్ బ్యాలెన్స్ హై ఇంకా లో మధ్యలో, ఇప్పుడు లోలో ఉందనుకోండి మనం హైకి ఏం చేస్తాం. సో హైకి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ సెషన్ మిడ్ ఉంటుంది. సో అక్కడ వచ్చి ప్రైస్ రివర్స్ కూడా అయిపోతుంది. ఇనిషియల్ బ్యాలెన్స్ లో నుంచి హై వరకు వెళ్ళదు, అప్పుడప్పుడు మధ్యలోనే ఆగిపోతుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తర్వాత వీడియో చూపిస్తాను. అదిగోండి ఇప్పుడు సెషన్ మిడ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ మనం రేంజ్ బ్రేక్అవుట్, ఇది రేంజ్ బ్రేక్అవుట్ అనుకుందాం అనుకోండి. అంటే మనం ఏమనుకుంటాం, హై ఇక్కడ అయింది, ప్రజెంట్ ఓన్లీ ఈ క్యాండిల్ వరకు చూద్దాం. సో ఇది కిందకి వెళ్తుంది, సో మనం ఇక్కడ వరకు వెళ్తే అనుకుంటాం కదా. అంటే ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఏంటంటే హై నుంచి లో వెళ్తుంది, లేకపోతే లో నుంచి హై వెళ్తుంది. సో ఇందాక చెప్పినట్టే హై నుంచి సెషన్ మిడ్ ఎప్పుడైనా టెస్ట్ చేస్తాం, ట్రై చేస్తుంది. సెషన్ మిడ్ యాక్చువల్గా ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు అది ఇక్కడ ఉంది. సో ఈ క్యాండిల్ పైనకి వెళ్ళింది కదా, సో ఆటోమేటిక్గా సెషన్ మిడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది.
సో ఇది ఫోర్త్ స్ట్రాటజీ ఏంటంటే హై టు సెషన్ మిడ్ ఆర్ లో టు సెషన్ మిడ్. ఇప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ అయింది. మనం ఫస్ట్ జనరల్గా 5 minutes క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. అప్పుడప్పుడు అంటే మిగతా ఇండికేటర్స్ కూడా యూజ్ చేసి లైక్ వీవ్యాప్ కానీ ఆర్ఎస్ఐ కానీ స్ట్రెంత్ బాగుంది అని తెలిస్తే మనము జస్ట్ 1 minute క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తే చాలు. సో ఇప్పుడు చెప్పే కదా ఇనిషియల్ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ లెవెల్స్ అవి ఇప్పుడు ఇది ఇంతకుముందు ఇది ఇనీషియల్ రెసిస్టెంట్, నెక్స్ట్ రెసిస్టెంట్ ఇది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. సో ఈ ఎక్స్టెన్షన్ లెవెల్స్ చాలా క్రూషియల్. ఇనిషియల్ బ్యాలెన్స్ సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయింది, మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ చేసింది. సో ఓవరాల్ ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 2.6 వచ్చినట్టు. సో ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ స్ట్రాటజీ చూద్దాం. రేంజ్ స్ట్రాటజీ ఏంటంటే అది ఇందాక చెప్పా కదా, హై నుంచి లో లేకపోతే లో నుంచి హై ఏం చేస్తాం మనం. సో ఇక్కడ ఇది యాక్చువల్గా పుల్ బ్యాక్ కూడా అవ్వచ్చు, ఇట్లా వచ్చి కిందకి వెళ్ళచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం కదా పుల్ బ్యాక్ అప్పుడు. సో మనకి ఇది వచ్చింది కన్ఫర్మేషన్ క్యాండిల్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ వరకు ట్రై చేస్తాం, ఎందుకంటే సెషన్ మిడ్ నుంచి కిందకు రావచ్చు. అది కానీ సెషన్ మిడ్ బ్రేక్ చేసిందంటే అప్పుడు మనం డైరెక్ట్గా రేంజ్ హై వరకు ఏం చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ స్టార్ట్ అయిపోయింది. సో దిస్ వాజ్ ప్యూర్ ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ స్ట్రాటజీ. నెక్స్ట్ మనం చూద్దాము బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ అయింది, పుల్ బ్యాక్, బ్రేక్అవుట్ ఎందుకు చూపిస్తాము, ఇది పుల్ బ్యాక్. సో ఇదిగోండి ఇట్లా వచ్చింది, మళ్ళీ పుల్ బ్యాక్ చేసింది అక్కడికి ఇనిషియల్ బ్యాలెన్స్ లోకి, పుల్ బ్యాక్ చేసి మళ్ళీ కిందకి వెళ్తాం స్టార్ట్ అయింది అక్కడ వరకు, ఇనిషియల్ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ లెవెల్స్ వరకు. ఆల్సో ఇప్పుడు ఇక్కడ ప్రైస్ ఆల్రెడీ ఇనిషియల్ బ్యాలెన్స్ థర్డ్ లెవెల్ క్రాస్ అయిపోయింది. సో నెక్స్ట్ రిఫరెన్స్ కోసం నేను ప్రీవియస్ ఇనిషియల్ బ్యాలెన్స్ చూస్తాను. సో ఇక్కడ ఇది స్వింగ్ లో, సో ఇక్కడ ఒక లైన్ గీసుకుంటాను, లేకపోతే ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ లో ఇది ఒక లైన్ గీసుకుంటాను. దాని బేసిస్ మీద మనకి నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఏంటో తెలుస్తాయి. సో ఇక్కడ ఒకటి గీసుకున్నాను. తర్వాత దీనికి కూడా ఇనిషియల్ బ్యాలెన్స్ ఎక్స్టెన్షన్ లెవెల్స్ ఉన్నాయి ప్రీవియస్ సెషన్కి. సో వాటిని కూడా నేను గీసుకుంటాను. ఎందుకంటే ప్రీవియస్ అంటే ఇది లండన్ అయ్యి ఉంటే ఇది ఏషియా అవుతుంది, ఇది యుఎస్ అయ్యి ఉంటే ఇది లండన్ అయ్యి ఉంటుంది. సో సేమ్ డే కదా, సో మనకి ప్రీవియస్ సెషన్స్ యూజ్ అవుతాయి. సో చూడండి ఇక్కడ ప్రీవియస్ సెషన్ అది కూడా బ్రేక్ అయింది. ఇక్కడ లైన్స్ తీసుకున్నాము 17,900 కరెక్ట్గా 2. ఇక్కడ బ్రేక్ అయినప్పుడు కూడా చూడండి కరెక్ట్గా ఈ లెవెల్స్ దగ్గరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ ఎక్స్టెన్షన్ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఇనిషియల్ బ్యాలెన్స్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ. సో ఈ మొత్తం చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ఎంత 12K వచ్చినట్టు ఈ ట్రేడ్ కానీ మీరు తీసుకుని ఉంటే. సో మెయిన్ అడ్వాంటేజెస్ అంటే క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ తెలుస్తాయి, ఎందుకంటే మన ఇనిషియల్ బ్యాలెన్స్ హై కానీ లో కానీ ఉంటుంది. సో అవి క్రాస్ అయినాకే మనం ట్రేడ్ చేసుకుంటాం. సో మనకు ఆల్రెడీ ఒక ట్రేడ్ ప్లాన్ ఉంటుంది. ఈ క్రాస్ అయ్యే వరకు మనం ట్రేడ్ చేయము, లేకపోతే అక్కడికి వచ్చి రివర్స్ అయ్యే వరకు మనం ట్రేడ్ చేయము. సో మనకు ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్కే మార్కెట్ మన దగ్గరకు రావాలి. అంటే మార్కెట్ మనం అనుకునే ప్రైస్కి వచ్చినాకే మనం ట్రేడ్ చేసుకుంటాం. సో మనకి ముందే మనకు ఒక ట్రేడ్ ప్లాన్ ఉంటుంది, ప్లస్ ప్రాఫిట్ టార్గెట్స్ ఏంటి, ఎక్స్టెన్షన్ లెవెల్స్. సో మనకి రిస్క్ అండ్ రివార్డ్ కూడా మనకి తెలిసిపోతుంది. రిస్క్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ లో కింద పెట్టుకుంటాం, లేకపోతే సెషన్ మిడ్ లో కింద పెట్టుకుంటాం. టార్గెట్స్ ఏంటి, ఇనిషియల్ బ్యాలెన్స్ 1.25, 1.5, 2 లేకపోతే 3. సో ఆల్మోస్ట్ 1:3 రేషియో కూడా ఉంటుంది. ప్లస్ మార్కెట్ సెంటిమెంట్. ఫస్ట్ 1 అవర్లో మార్కెట్లో ఏమవుతుందో అంతా మనకి తెలిసిపోతుంది. అంటే
ఇప్పుడు ఇనిషియల్ బ్యాలెన్స్ రేంజ్ పెద్దగా ఉందనుకోండి, అది యాక్చువల్గా మర్చిపోయాను చెప్తాను. యా, ఇప్పుడు ఇదిగోండి, ఇది చిన్నగా ఉందనుకోండి, అప్పుడు బ్రేక్అవుట్కి చాలా, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఎంత కిందకి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళింది, ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు అదే ప్రీవియస్ మనం చూస్తే ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ చాలా పెద్దగా ఉంది. సో అందుకు మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇది ఫస్ట్ 1 hour ఫామ్ అయ్యే లోపు మనకు తెలిసిపోద్ది, ఇది కానీ చిన్నగా ఉంటే ఈరోజు మంచి బ్రేక్అవుట్ అవుతుంది, ట్రెండే ఉంటుంది అని. ఇది కానీ పెద్దగా ఉంటే ఈరోజు ట్రెండింగ్ ఏమి ఉండదు, ఈ మధ్యలోనే కొట్టుకుంటుంది పైన కిందకి అని. సో మనకు ముందే తెలిసిపోద్ది. నెక్స్ట్ చాలా ఈజీ, ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, జస్ట్ లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ క్రాస్ అయ్యేపు చూసుకోవాలి అంతే. బిగినర్స్ ఫ్రెండ్లీ ఈ స్ట్రాటజీ. అప్పుడప్పుడు ఏంటంటే ఇనిషియల్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఏంటంటే ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. సో మనం వేరే ఇండికేటర్స్ వాడుకుంటాం, లైక్ ఆర్ఎస్ఏ కానీ VWAP బ్యాండ్స్ కానీ కన్ఫర్మేషన్ కోసం. అవి వాడితే అప్పుడు ఇంకా స్ట్రెంత్గా మనము అది ఫాల్స్ బ్రేక్అవుట్ లేకపోతే నిజమైన బ్రేక్అవుట్ మనకు తెలిసిపోతుంది. ప్లస్ హై వోలటైల్లో లేకపోతే లో వాల్యూమ్లో ఉంటే పెద్దగా పనికిరాదు. నెక్స్ట్ టిప్స్ ఏంటంటే అదే వేరే ఇండికేటర్స్తో కలిపి వాడుకుంటే చాలా బాగుంటుంది ఇనిషియల్ బ్యాలెన్స్ స్ట్రాటజీ. ప్లస్ న్యూస్ ఈవెంట్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా స్పెషల్ రిపోర్ట్స్ ఏమైనా డేటా కానీ ఏమైనా ఉంటే అప్పుడు చాలా వోలటైల్గా ఉంటుంది. సో మనకి టార్గెట్ లెవెల్స్ తెలిసిపోతాయి, అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, సో టార్గెట్ లెవెల్స్ ముందు తెలిసిపోతుంది. ప్లస్ లైవ్ అకౌంట్లు చేసే ముందు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోకుండా ట్రేడ్ చేయకండి. అంతే. థ్యాంక్ యూ.